హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్కి స్వాగతం. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయని ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అండ్ సెప్టెంబర్ 15th వరకు మాత్రమే ప్రెజెంట్ ఉన్న ఫీజు ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్న ఫీజు అనేది వ్యాలిడ్. సో లాస్ట్ 4 days, కేవలం 4 days మాత్రమే ఉందమ్మా. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ బిఫోర్ 15 September. ఆఫ్టర్ దట్ ద ఫీ విల్ గో అప్ బై 10,000 rupees. ఫీజు 10,000 రూపాయలు పెరగబోతుంది. సో గెట్ రెడీ. అందుకని 15 September లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది, అలాగే 10% డిస్కౌంట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ అప్ ఫ్రంట్ పేమెంట్. 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ది కోర్స్. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్. అండ్ వీ హ్యావ్ ఆప్షనల్స్ ఇన్ఫినిటీ. అగైన్ దీనికి కూడా మీకు లాస్ట్ 4 days అమ్మ. పాత ఫీజు ప్రకారం జాయిన్ అవ్వాలంటే లాస్ట్ 4 days. ఆప్షనల్స్కి కూడా అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. ఫీజు వచ్చేసి 30,000, ఈఎంఐ వచ్చేసి 5,000 per month. దీస్ ఆర్ ద ఆప్షనల్స్. వీ హ్యావ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. అప్ ఫ్రంట్ పేమెంట్ చేసే వాళ్ళకి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈవెన్ దిస్ ఫీజ్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15 September ఓన్లీ. దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్. యూ ఆల్సో హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. ఇది ఇవాళ ఎడిటోరియల్. రిలీఫ్ ఎట్ లాస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇది యూఏపీఏ కేసుకి సంబంధించిన ఒక ఆర్టికల్. ఒక జర్నలిస్ట్ని యూఏపీఏ కేసు కింద అరెస్ట్ చేసేసారు. ఎప్పటి నుంచో బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తానికి చివరికి అతనికి రిలీఫ్ అనేది వచ్చింది, చివరిగా బెయిల్ వచ్చింది అని చెప్పి చెబుతూ ఉన్నారు. సో దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ లాస్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. సుప్రీం కోర్ట్ హెస్ ఎక్స్పోజ్డ్ ద టెన్యూస్ నేచర్ ఆఫ్ యూఏపీఏ కేస్ అగెన్స్ట్ జర్నలిస్ట్ కపన్. జర్నలిస్ట్ కపన్కి వ్యతిరేకంగా యూఏపీఏ కేసు పెట్టారు. వాట్ ఈజ్ యూఏపీఏ? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది టెన్యూస్ అనే పదాన్ని వాడారు. టెన్యూస్ అంటే వీక్ అని అర్థం. అంటే అతని మీద పెట్టిన ఈ కేసు అనేది వీక్, అంటే బలం లేని కేసు. ఏదో టాపిక్ని డైవర్ట్ చేయడానికి, అతన్ని ఇబ్బంది పెట్టడానికి పెట్టిన కేసే తప్పితే సరైన ఆధారాలు, ఎవిడెన్సులు లేని, బలం లేని కేసు ఇది అని చెప్పడం కోసం టెన్యూస్ అనే పదాన్ని వాడారు. సో ఈ టెన్యూస్ నేచర్ ఆఫ్ దిస్ కేస్ని సుప్రీంకోర్టు ఎక్స్పోజ్ చేసింది అని చెప్తున్నారనమాట. ఈవెన్ ఫర్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఫాయిస్టింగ్ ఆఫ్ ఫాల్స్ కేసెస్ ఈజ్ నాట్ అన్కామన్. ఫాయిస్టింగ్ అంటే అర్థం ఏంటి? తప్పుడు కేసులు బనాయించడం అంటాం చూడండి, అదే. తప్పుడు కేసులు బనాయించడం అనేది మన సిస్టంలో నాట్ అన్కామన్. అంటే రెండు నెగిటివ్స్ కొట్టేయండి, కామన్. సో చాలా కామన్గా మనకి తప్పుడు కేసులు బనాయించడం అనేది మన ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ అలాంటి సిస్టంలో కూడా ది prolonged imprisonment of journalist Siddiq Kapan in Uttar Pradesh was quite an egregiously malevolent instance. ఇలాంటి సిస్టంలో కూడా prolonged imprisonment అంటే జైల్లో పెట్టడం, prolonged అంటే చాలా కాలం పాటు అతను జైల్లోనే ఉంచడం అనేది ఏదైతే ఉందో వాజ్ క్వైట్ అన్ ఎగ్రీజియస్లీ మ్యాలవలెంట్ ఇన్స్టెన్స్. బినోవలెంట్ అంటే మనకి హెల్ప్ చేసేలాగా, మ్యాలవలెంట్ అంటే చెడు చేసేలాగా, హార్మ్ఫుల్ అని అర్థం అనమాట. ఎగ్రీజియస్లీ అంటే అవుట్రేజియస్లీ, రిడిక్యులస్లీ అనే మీనింగ్ వస్తుంది. అర్థమవుతుందా? రిడిక్యులస్లీ, అవుట్రేజియస్లీ, అవుట్స్టాండింగ్లీ, షాకింగ్లీ అనే మీనింగ్ వస్తుంది. షాకింగ్లీ బ్యాడ్ ఇన్స్టెన్స్, హార్మ్ఫుల్ ఇన్స్టెన్స్ అని అర్థం. అంటే ఇలాంటి సిస్టంలో కూడా అసలు అతను ఏ తప్పు చేయకుండా చాలా వీక్ ఆధారాలతో ఏం లేకుండానే అతను జైల్లో పెట్టి ఎప్పటి నుంచో సఫర్ చేస్తున్నారు అని అర్థం. ఇన్ డైరెక్టింగ్ హిజ్ రిలీజ్ ఆన్ బెయిల్, ఫైనల్గా అతన్ని బెయిల్ పైన విడుదల చేయమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సబ్జెక్ట్ టు కండిషన్స్ దట్ ఆర్ నాట్ ఆనరస్. అంటే అంత డిఫికల్ట్ కండిషన్స్ పెట్టలేదు. జనరల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ చాలా ఆనరస్గా ఉంటాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేక, బెయిల్ తీసుకోలేక మళ్ళీ జైల్లోనే మగ్గుతూ ఉంటారు. ద సుప్రీం కోర్ట్ హెస్ రైట్లీ బైపాస్డ్ the bail denying feature of the Unlawful Activities Act by posing pertinent questions and concluding that there was no reason for keeping him in custody any further. Very good. చూడండి ఇక్కడ ఏం రాశారు. సుప్రీంకోర్టు అంత డిఫికల్ట్ కండిషన్స్ ఏమీ లేకుండా అతన్ని రిలీజ్ చేస్తూ has rightly bypassed bail denying feature of UAPA. UAPA యాక్ట్ యొక్క బెయిల్ డినయింగ్ ఫీచర్ ఒకటి ఉంది. 43 సెక్షన్ 43 మనకి యూఏపీఏ చట్టంలో ఒక 2008లో ఒక పర్టికులర్ సెక్షన్ని ఇన్సర్ట్ చేశారు. ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో 43D5 సెక్షన్ 43D5 అనమాట. ఇది యూఏపీఏ
2008 1967లో వచ్చింది యూఏపీ యాక్ట్ ఒరిజినల్గా. 2008లో అమెండ్మెంట్ ద్వారా ఈ పర్టిక్యులర్ సెక్షన్ని యాడ్ చేశారు. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, మీరు చూడండి, బాంబే టెర్రర్ అటాక్స్ తర్వాత ఈ సెక్షన్ యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఏం చెప్తుందంటే, కోర్ట్ అనేది ఏదైతే ఉందో దాని ముందుకు బెయిల్ ఆర్డర్ వచ్చిందనుకోండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, హీఈస్ అన్ అక్యూజ్డ్ అనుకోండి. సో ఇతని పైన మీకు ఎన్ఐఏ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి దీంట్లో ఛార్జెస్ అంటే అతని పైన ఏంటి ఆరోపణలు, ఏ ఆరోపణలతో అతన్ని ఛార్జ్ చేశారనేది ఛార్జ్ షీట్లో మెన్షన్ అవుతుంది. సో కోర్టు జనరల్గా ఇక్కడ ఇతనికి బెయిల్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేటప్పుడు ఇట్ విల్ హ్యావ్ టు గో బై ప్రైమా ఫేసీ ఎవిడెన్స్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇట్ విల్ హ్యావ్ టు గో బై ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అని కాదు, అతని పైన ఏవైతే ఎక్విజేషన్స్ ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైమా ఫేసీ అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. అంటే డీటెయిల్డ్గా మనకు తెలియదు, కానీ మనకి వినగానే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అని చెప్పి అంటాం. మనకి చూడగానే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తప్పు చేశాడు అనిపిస్తే యూ కెన్ డినై బెయిల్. మీకు అర్థమైందా? జనరల్గా ఏంటంటే ఖచ్చితంగా తప్పు చేశాడు అని అనిపించక్కర్లా. అంటే తప్పు చేసినందుకు 100% ఎవిడెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఏమాత్రం రీజనబుల్ గ్రౌండ్స్ కనిపించినా సరే, ఆ మాత్రం అంటే పోలీసులు ఇచ్చిన ఛార్జ్ షీట్ ప్రకారం తప్పు చేసి ఉంటాడు అనిపిస్తే చాలు, యూ కెన్ డినై బెయిల్. అది సెక్షన్ 43D5. ఏమవుతుందంటే జనరల్గా పోలీసులు 100% మొత్తం ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసులు కానీ ఎన్ఐఏ వాళ్ళు కానీ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో ప్రైమా ఫేసీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తప్పు చేసి ఉండొచ్చు అని అనిపించిన, అంటే చిన్న అనుమానం ఉన్నప్పటికీ దాన్ని బేస్ చేసుకొని బెయిల్ని డినై చెయ్యవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది. అంటే మనకి చూడండి, మన లిబర్టీకి ఈ సెక్షన్ అనేది ఎంత దెబ్బేసేస్తుందో మీకు అర్థమవుతుందా? అంత పెద్ద ప్రాబ్లం ఈ సెక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది ఇక్కడ. అయితే సుప్రీంకోర్టు ఈసారి ఏం చేసిందంటే, ఈ బెయిల్ డినయింగ్ ఫీచర్ని బైపాస్ చేస్తూ అతనికి బెయిల్ ఇచ్చేసింది. బై పోజింగ్ పర్టినెంట్ క్వశ్చన్స్, పోలీసుల్ని అడిగింది, లాయర్ని, వాళ్ళు ఎవరైతే ఇవ్వద్దని చెప్తున్నారో వాళ్ళనే క్వశ్చన్స్ అడిగింది. సరైన క్వశ్చన్స్ అడిగి అతను ఉంచాల్సిన అవసరం లేదని చెప్పి తీర్పునిచ్చింది. అసలు కథ ఏంటి? మిస్టర్ కప్పన్ వాజ్ అరెస్టెడ్ ఇన్ October 2020 అక్టోబర్లో ఆయన అరెస్ట్ చేశారు. వైల్ హీ వాజ్ ఆన్ హిస్ వే టు హత్రాస్కి వెళ్తున్న టైంలో ఏమైంది? హత్రాస్లో వేర్ ఎ దళిత్ గర్ల్ హ్యాడ్ బీన్ గ్యాంగ్ రేప్డ్. ఒక దళిత్ గర్ల్ని గ్యాంగ్ రేప్ చేశారు అండ్ మర్డర్ చేసేసారు. ఆ కేసుని, ఆ ఇన్సిడెంట్ని కవర్ చేయడానికి ఆయన హత్రాస్కి వెళ్తుంటే దారిలో అతన్ని ఆపేశారు. ఇన్ ఏ బ్యాఫ్లింగ్ మూవ్, బ్యాఫ్లింగ్ అంటే కన్ఫ్యూజింగ్, దట్ కుడ్ ఓన్లీ బీ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అన్ అటెంప్ట్ టు డైవర్ట్ అటెన్షన్. అంటే ఎవరికి అర్థం కాలేదు అప్పుడు ఏం జరిగిందో. ఒక కన్ఫ్యూజింగ్ యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకుంది, మరి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేసినట్టుగానే అనిపిస్తుంది. ఫ్రమ్ ది పబ్లిక్ అవుట్ క్రై కాజ్డ్ బై ద ఇన్సిడెంట్. అంటే ఆబ్వియస్గా ఒక అమ్మాయిని మనకి గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు ప్రజల్లో విపరీతమైన కోపాలు వస్తాయి కదా. మరి ప్రజల్లో వచ్చిన విపరీతమైన కోపాలని నుంచి టాపిక్ని, ఇష్యూని డైవర్ట్ చేయడానికి అన్నట్టు ఇతన్ని అరెస్ట్ చేసేశారు. అండ్ ఫ్లోట్ ఏ కాన్స్పిరసీ థియరీ విత్ కమ్యూనల్ ఓవర్ టోన్స్. ఒక కొత్త కుట్ర సిద్ధాంతాన్ని ఫ్లోట్ చేయడం అంటే మొత్తం జనాల్లోకి వదలడం అన్నమాట. విత్ కమ్యూనల్ ఓవర్ టోన్స్ అంటే దానికి మతపరమైన రంగుని పులమడం. విత్ కమ్యూనల్ ఓవర్ టోన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మతపరమైన రంగుని పులుముతూ ఒక కుట్ర సిద్ధాంతాన్ని ప్రజల్లోకి వదులుతూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఏం చేశారు? హీ వాజ్ చార్జ్డ్ విత్ ప్లాటింగ్ ఎ డివైజివ్ క్యాంపెయిన్ ఇన్ ద ఏరియా. చివరికి అతని మీద ఏం కేసు పెట్టారు? ప్రజలందరిలో తారతమ్యాలు తీసుకురావడానికి, ప్రజల్లో గొడవలు రెచ్చగొట్టడానికి అతను ప్లాన్ చేస్తున్నాడు. ప్లాట్ అంటే స్కీమ్, ప్లాట్ అంటే కుట్ర పన్నుతున్నాడు అని చెప్పి ఆరోపించి అతన్ని జైల్లో పడేశారు. అక్కడ జరిగిందేమో ఒక రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్. దానిపైన ప్రజలు కోపంగా ఉన్నారు. దాని నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి అన్నట్టు ఇతను హిందూ ముస్లిమ్స్ మధ్యలో ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టి లోపల తోసేశారు.
అండ్ టు ఎన్ష్యూర్ దట్ హీ వాజ్ కెప్ట్ ఇన్ ద ప్రిజన్, అతను జైల్లోనే ఉంచేలా చేయడం కోసం ఫర్ ఎ లాంగ్ టైమ్ ద పోలీస్ ఇన్వోక్డ్ ప్రావిజన్స్ ఆఫ్ ది యాంటీ టెర్రర్ లా. జైల్లోనే ఉండేలా చేసి బెయిల్ రాకుండా చేయడం కోసం అని చెప్పి యాంటీ టెర్రర్ లా ప్రావిజన్స్ని ఇన్వోక్ చేశారు, వాటిని తీసుకొచ్చేశారు. వన్స్ దట్ రిలేటెడ్ టు రైజింగ్ ఫండ్స్ ఫర్ ఎ టెర్రరిస్ట్ యాక్ట్ అండ్ ఎ కాన్స్పిరసీ టు కమిటెడ్. ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయడానికి ఇతను ఫండ్స్ రైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడని, అండ్ అది ఆ పని చేయడం కోసం ఇతను కుట్ర పన్నాడని చెప్పి ఇతని పైన కేసులు పెట్టేశారు. బిసైడ్స్ పీనల్ ప్రావిజన్స్ కన్సర్నింగ్ ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ కమ్యూనిటీస్. ఒకవైపు హిందూ ముస్లిమ్స్ మధ్యలో శత్రుత్వ భావాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాడని ఒకవైపు కేసు పెట్టారు, ఇంకోవైపు టెర్రరిస్ట్లాని ఇన్వోక్ చేసి దాన్ని కూడా పెట్టి అసలు బెయిలే రాకుండా జైల్లో పడేశారు. అండ్ అవుట్ రేజింగ్ రిలీజియస్ ఫీలింగ్స్, మతపరమైన ఫీలింగ్స్ని, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా ప్రవర్తించాడని కూడా కేసు పెట్టడం అనేది జరిగింది. అంటే రకరకాల కేసులు ఇతని పైన పెట్టడం అనేది జరిగింది. He was described as a member of the Popular Front of India. సో ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ ఇండియా బేస్డ్ ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. జనరల్గా ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు దీన్ని అక్యూజ్ చేస్తూ ఉంటుంది, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుందని చెప్పి ఈ గ్రూప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అక్యూజ్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో ఇతను మెంబర్ అని చెప్పి ఆయన డిస్క్రైబ్ చేయడం జరిగింది. పాంప్లెట్స్ కాలింగ్ ఫర్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్ అండ్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ వర్ సైటెడ్ యాజ్ మెటీరియల్ టు ఇంప్లికేట్ హిమ్. అతని ఇంప్లికేట్ అంటే ఇరికించడానికి, ఈ కేసులో అతన్ని ఇరికించడానికి వేటిని కారణంగా చూపారు. సైట్ అంటే షో యాజ్ రీజన్, కారణంగా వేటిని చూపించారు. పాంప్లెట్స్ కాలింగ్ ఫర్ జస్టిస్ ఫర్ విక్టిమ్ అని, అంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, విక్టిమ్ అంటే ఎవరు, బాధితురాలు, వాళ్ళకి జస్టిస్ కావాలి అని చెప్పి ఇంగ్లీష్లో రాసి ఉన్న పాంప్లెట్స్ని వీళ్ళు కారణంగా చూపుతున్నారు. అతను టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నాడని చెప్పడం కోసం ఇంగ్లీష్లో రాసిన ప్యాంప్లెట్స్ని కారణంగా చూపించడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఏం తేలిందంటే దే టర్న్డ్ అవుట్ టు బి ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ యూజ్ ఇన్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్రొటెస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి మనకి ప్రొటెస్టులు జరిగాయి, నిరసనలు జరిగాయి. జార్జ్ ఫ్లాయిడ్ని చంపేసిన తర్వాత బ్లాక్ లైవ్స్కి అవి రేసిజం రిమార్క్స్ వచ్చి గొడవలు జరిగి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి ప్రొటెస్టులు జరిగాయి. ఆ ప్రొటెస్ట్లో భాగంగా ఇంగ్లీష్లో కొంత ప్రొటెస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏం చేయాలని చెప్పి కొంత ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఇతనికి లింక్ చేసి, మీకు అర్థమవుతుందా, ఇక్కడేదో ఇతను మొత్తం గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నాడని చెబుతూ ఆ ప్యాంప్లెట్ని చూపించారు. అన్ఫార్చునేట్లీ ఆ ప్యాంప్లెట్లో ఉన్నదేంటి, మనకు సంబంధించింది కాదు. అల్టిమేట్గా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అది మనకి సంబంధించిన మూమెంటే కాదు, ఇండియాది కాదు, అది యూఎస్లో జరిగిన మూమెంట్. అక్కడ జరిగిన దానికి సంబంధించిన ప్యాంప్లెట్ను చూపించేసి ఇక్కడ ఈయనేదో చేస్తున్నాడని చెప్పి ఈయన మీద కేసు బనాయించడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ టు ది క్రెడిట్ ఆఫ్ ద బెంచ్ అండర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎస్, మన కొత్త చీఫ్ జస్టిస్ యుయు లలిత్, ఆయన ఈ బెంచ్లో మెంబర్ అయిన, that he did not go by the usual penchant for citing section 43D5 of the UAPA to deny bail. మీకు చెప్పాను, జనరల్గా ఏం చేస్తారు, పంచెంట్ అంటే లైక్లీహుడ్, అంటే ఇంకా ఎప్పుడు ఈ యూఏపీఏ కేసుల మీద ఎప్పుడు ఏది వచ్చినా సరే బెయిల్ కోసం ఇమీడియట్గా సెక్షన్ 43D5ని ఇన్వోక్ చేసేసి బెయిల్ రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందా, ఎప్పుడు అదే చేస్తారు. అందుకే యూజువల్ పంచెంట్ అన్నారు. పంచెంట్ అంటే ఇంక్లినేషన్, అది చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు ఎప్పుడు జడ్జిలు. ఇమీడియట్గా దే విల్ బి ఇంక్లైన్ టు యూజ్ దట్ సెక్షన్ అండ్ డినై బెయిల్. అయితే ఈసారి ఏం చేశారంటే ఆ హ్యాబిచువల్ లైకింగ్, ఆ ఇంక్లినేషన్ చూపించకుండా they did not go by the usual punishment for citing section 43D5 and still went ahead and gave bail. The provision is section 43D5 లో ఏముందో ఆల్రెడీ మీకు చెప్పాను. The provision contains a legal bar అంటే నిషేధం, prohibition on granting bail if the court is of the opinion that there are reasonable grounds to believe that the accusation against those held is prima facie true. ఇదే మీకు చెప్పాను. On the face of it, అతని పేద ఆ వ్యక్తి పైన చేసిన అక్యూజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజం అని నమ్మడానికి ఏమైనా రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటే, ఏమాత్రం కారణం ఉన్నా సరే యూ కెన్ డినై బెయిల్. అందుకే రాశారు లీగల్ బార్ అంటే ప్రొహిబిషన్ ఉంది, బెయిల్ డినై చేయొచ్చు అని. A 2019 judgment forbids a detailed analysis of the evidence at the bail stage. ఎవిడెన్స్ని బెయిల్ స్టేజ్లో డీటెయిల్డ్గా అనలైజ్ చేయకూడదని చెప్పి 2019 జడ్జ్మెంట్ ఏమో ఫార్బిడ్ అన్న బార్ అన్న ఒకటే మీనింగ్, ప్రొహిబిట్ చేస్తుంది.
బెయిల్ స్టేజ్లో ఎవిడెన్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనలైజ్ చేయకూడదు అని చెప్పి ఇంకొకటి. మరి దీని అర్థం ఏంటి? అల్టిమేట్గా ఈ రెండింటి యొక్క మీనింగ్ ఏంటి? సో ఈ నిందితుడు ఎవరైతే ఈ ముద్దా ఎవరైతే ఉన్నారో తను ఏ ఎవిడెన్స్ తేడానికి లేదు. సో పోలీసులు ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ చేస్తారో ఆ ఛార్జ్ షీట్ని చూసి ఏమాత్రం కోర్టుకి నమ్మకం కలిగినా, అంటే తప్పు చేసి ఉంటాడని నమ్మకం కలిగినా బెయిల్ డినై చేసేయాలని అర్థం. అంతేగాని వాళ్ళు కౌంటర్గా ఏదైనా ఎవిడెన్స్ సబ్మిట్ చేశారా లేదా అని అనలైజ్ చెయ్యకూడదని చెప్పి 2019లో వచ్చిన జడ్జిమెంట్ చెప్తాం. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అన్నట్టు మాట్లాడుతూ ఇలా కంప్లీట్గా టైట్ చేస్తారన్నమాట లాని. హౌఎవర్ ఏ కామన్ సెన్స్ అప్రోచ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ కేస్ మే లీడ్ టు ఏ బెటర్ అప్రిషియేషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ బెయిల్. కాకపోతే ఈ రూల్స్ ప్రకారం అని కాకుండా కొంచెం మీరు కామన్ సెన్స్ ఉపయోగించి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ని అప్రోచ్ అయితే ఈ క్వశ్చన్ ఆఫ్ బెయిల్ని మనం బెటర్గా ట్యాకిల్ చెయ్యవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. సో మరి ఇప్పుడు జడ్జి గారు ఏం చేశారు ఇక్కడ? బై ఓరల్లీ ఆస్కింగ్, అంటే నోటితో అడిగారు, హౌ రైజింగ్ వన్స్ వాయిస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ ఎ విక్టిమ్, అంటే ఒక బాధితురాలికి న్యాయం జరగాలని చెప్పి మన వాయిస్ని రైజ్ చేయడం వుడ్ అమౌంట్ టు ఏ క్రైమ్, అది క్రైమ్ ఎలా అవుతుంది? అండ్ వండరింగ్ ఏ పర్సన్ ప్లానింగ్ టు ఫోమెంట్ కమ్యూనల్ వైలెన్స్, కమ్యూనల్ వైలెన్స్ని ఫోమెంట్ అంటే రెచ్చగొట్టడం, పెరిగేలా చేయడం, అంటే ఒక తప్పుడు పని ఇద్దరి మధ్య గొడవలు కానీ మనస్పర్ధలు కానీ పెరిగేలా చేయడాన్ని ఫోమెంటింగ్ అంటాం అనమాట. కమ్యూనల్ వైలెన్స్ని పెరిగేలా చేసే వ్యక్తి వుడ్ యూజ్ ప్యాంప్లెట్స్ ఇన్ ఇంగ్లీష్ రిటన్ ఫర్ ఎ ప్రొటెస్ట్ ఇన్ అనదర్ కంట్రీ, వేరే కంట్రీలో ప్రొటెస్ట్ కోసం రాసిన ప్యాంప్లెట్స్ని, అది కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పాంప్లెట్స్ని ఇండియాలో కమ్యూనల్ వైలెన్స్ని రెచ్చగొట్టాలనుకునేవాడు ఎందుకు ఉపయోగిస్తాడు? మీరు వాటిని కారణంగా చూపారు, ఎందుకు ఉపయోగిస్తాడని చెప్పి జడ్జి గారు క్వశ్చన్ అడిగారు. ఫైనల్గా ఇవన్నీ అడుగుతూ ద బెంచ్ ప్రూవ్డ్ ద షేకీ ఫౌండేషన్స్ ఆఫ్ ద హోల్ కేస్, ఈ కేసు యొక్క ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు, షేకీగా ఉంది, అంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఒక వీక్ కేసు ఇది అని చెప్పి ప్రూవ్ చేశారు జడ్జి గారు. The bail order demonstrates how a clear-headed approach can help judges relieve officials and political leaders of their smug belief that by invoking anti-terror laws they can keep disfavored accused in prison for long years without any basis. చివరికి మన గురుగారు, మన జడ్జి గారు బెంచ్ ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్ అనేది మనకి ఏం డెమాన్స్ట్రేట్ చేసిందంటే, జడ్జిలు క్లియర్ హెడెడ్ అప్రోచ్ ఫాలో అయితే, అంటే కామన్ సెన్స్ని ఉపయోగిస్తే, గుడ్డిగా 43D5 ఉంది కదా అని ప్రతిదానికి దాన్ని ఇన్వోక్ చేసేసి డైలీ బెనై చేయకుండా కొంచెం ఆలోచించి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుని బేస్ చేసుకొని ఆలోచించి వెళ్తే ఈవెన్ యూఏపీఏ కేసుల్లో కూడా బెయిల్ అనేవి వస్తుంది అని చెప్పి ఇది ప్రూవ్ చేసింది. ప్లస్ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, కొంతమంది పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్మగ్ బిలీఫ్ అంటే ఒక స్మగ్ అంటే ఎక్సెసివ్ ప్రైడ్ అనమాట. నేను యాంటీ టెర్రర్ లాను ఉపయోగించి ఎవరినన్నా జైల్లో తోసేస్తాను, ఎన్నాళ్ళన్నా ఉంచేస్తాను అన్న ఈ బిలీఫ్ ఏదైతే ఉందో రాజకీయ నాయకులకి వీళ్ళకు ఉన్న బిలీఫ్, దాన్ని ఇప్పుడు దెబ్బకొట్టిందనమాట. మీకు అర్థమవుతుందా? ఆ బిలీఫ్ని రిలీవ్ చేసింది, అంటే బిలీఫ్ నుంచి ఉపశమనం కల్పించింది. అంటే ఇంకా అట్లాంటి పనికిమాలిన బిలీఫ్లు పెట్టుకోకండి, సరైన ఆధారాలు లేకపోతే కోర్టు బెయిల్ ఇస్తుంది, అంటే సాలిడ్ ఎవిడెన్స్ అనేది లేకపోతే మేము బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ పర్టికులర్ కేసు చెప్తుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇట్ రిఫ్లెక్ట్స్ పూర్లీ ఆన్ ద జ్యుడిషియరీ దట్ ఇట్ టుక్ 2 years. చూసారు, ఇప్పటివరకు పొగుడుతూ మళ్ళీ తిడుతున్నాడు హిందూవాడు. 2 సంవత్సరాలు పట్టింది, 2020లో అతను అరెస్ట్ చేశారు, అతనికి బెయిల్ రావడానికి ఎంత టైం పట్టింది? సో కాబట్టి జ్యుడిషియరీ కూడా అంత గొప్పగా చేయలేదని అర్థం. ఫర్ ద కోర్ట్స్ టు గ్రాంట్ లిబర్టీ టు సిద్దిక్ కపాన్కి ఈ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఎంత టైం పట్టేసింది. వన్ షుడ్ హోప్ దట్ దిస్ ఆర్డర్ విల్ సెండ్ ఎ మెసేజ్ డౌన్ ద జ్యుడిషియల్ హైరార్కీ ఆన్ హౌ కోర్ట్ షుడ్ నాట్ అలో ద పోలీస్ టు పర్సిక్యూట్ పీపుల్ త్రూ స్ట్రింజెంట్ లాస్ని అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకుల ఆర్డర్స్ని ఫాలో అయిపోయి పోలీసులు కామన్ పీపుల్ని పర్సిక్యూట్ అంటే హింసించడం. పర్సిక్యూట్ చేయడం అంటే మీకు కోర్టులో ఈ హింసించడం ఏదైతే ఉంటుందో, జైల్లో పెట్టి హింసించడం ఏదైతే ఉంటుందో దాన్ని పీడించడం, హింసించడం అంటాం. ఓకే, ఇల్ ట్రీట్మెంట్ అనమాట, ట్రీటింగ్ దెమ్ ఇన్ ఎ బ్యాడ్ మేనర్. ఇది జరగకుండా కోర్టులు అనేవి ఆపాలి. అయితే సుప్రీంకోర్టు వరకు ప్రతిదీ వెళ్ళదు, ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి. అందుకనే జ్యుడిషియల్ హైరార్కీలో అంటే కింద కోర్టులు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా తీసుకొని కిందున్న హైకోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు కూడా వీటిని ఉపయోగించి సరైన తీర్పులు ఇవ్వాలి. ఇచ్చి పోలీసులు ఈ యాంటీ టెర్రర్ లాస్ని మిస్యూజ్ చేయకుండా, అబ్యూజ్ చేయకుండా ఆపాలి అని చెప్తున్నారనమాట.
సో చూడండి, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ లిబర్టీ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ. సో నేషనల్ సెక్యూరిటీ అనే పదాన్ని ఉపయోగించుకొని టెర్రరిజము ఇలాంటి పెద్ద పెద్ద పదాలను ఉపయోగించి నేషనల్ సెక్యూరిటీకి భంగం కలుగుతుందని చెప్పి స్ట్రింజెంట్ లాస్, డ్రాకోనియన్ లాస్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. స్ట్రింజెంట్ అండ్ డ్రాకోనియన్, చాలా క్లిష్టమైన కండిషన్స్తో చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి, ప్రజల యొక్క లిబర్టీని హరిస్తున్నాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ స్ట్రింజెంట్ లాస్ని అబ్యూస్ చేయడం అనేది జరుగుతుంది, అంటే తప్పుగా ఉపయోగిస్తుంది సిస్టమ్. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అపోజిషన్లో ఉన్న వాళ్ళని, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారని అనుకున్న వాళ్ళని ఇటువంటి చట్టాలను ఉపయోగించేసి వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించేసి బెయిల్ రాకుండా చేసి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇప్పుడు రిలీజ్ అవ్వచ్చు, విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ దో హీ మైట్ బీ రిలీజ్డ్ నౌ, ఎన్ని సంవత్సరాల తర్వాత, 2 years తర్వాత. ఈ 2 సంవత్సరాలు మరి అతనికి పనిష్మెంట్ అయిపోయినట్టే కదా, అతని లైఫ్లో కీలకమైన 2 years అతను కోల్పోయినట్టే కదా. సో మానసికంగా అతను దెబ్బతిన్నట్టే కదా. సో మనం ప్రభుత్వానికి ఎదురు తిరిగితే మనం ఈ కేసుల్లో తోసేస్తారు, తర్వాత మనం బయటపడతామనేది తర్వాత విషయం. కానీ ఈ కోర్టు కేసులు తేలేలోపు మన జీవితంలో సగం కాలం పోతుంది, మానసికంగా శారీరకంగా మనం వీక్ అయిపోతామనే భయాన్ని పొలిటికల్ అపోనెంట్స్కి ప్రభుత్వం కలిగిస్తుంది. అందుకోసం ఈ చట్టాలను ఉపయోగించడం జరుగుతుంది. నిజంగా టెర్రరిస్టుల కోసం, వాళ్ళని కట్టడి చేయడం కోసం ఈ చట్టాలు అవసరమే. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడో వస్తాయి, ఈలోపు కామన్ మ్యాన్ని కూడా ఈ చట్టాలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాలు అధికార యంత్రాంగం అనేది దుర్వినియోగం చేస్తూ హర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సింది ఎవరు? కోర్టులే. సో కోర్టులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఊరికే ప్రతిదానికి బెయిల్ని డినై చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కామన్ అయిపోయింది ఇండియాలో. ఇది పరిస్థితి అనమాట. సో ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ లిబర్టీ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ. అంటే నేషనల్ సెక్యూరిటీ ముఖ్యమా, లిబర్టీ ముఖ్యమా అంటే ఎవరైనా నేషనల్ సెక్యూరిటీ అంటారు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఈ స్ట్రింజెంట్ లాస్ని ఉపయోగించేసి లిబర్టీని కంప్లీట్గా హరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పర్టినెంట్ క్వశ్చన్. అండ్ దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ ఆఫ్ ద డే. Is sacrificing liberty for national security justified? Discuss this in the context of UAPA. The question చూడగానే మీకు నేషనల్ సెక్యూరిటీ ముఖ్యమని అనిపిస్తుంది, బట్ హ్యావింగ్ సెడ్ దట్ దాంట్లో ఉన్న లోటుపాట్లు, ప్రోస్ అండ్ కాన్స్ అన్నింటినీ మీరు 2 వైపులా రాసి ఒక సాలిడ్ కన్క్లూజన్ ఇస్తారని చెప్పి ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? UAPA కాంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, కరెక్ట్ చేయించుకోవాలనుకుంటే LTEX క్లాస్ అందిస్తున్న ఆన్సర్ రైటింగ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది కేవలం 10,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాము విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు ఇది. యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ స్కిల్స్ అమ్మ. స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, ఎంత చదివేసామని కాదు. చాలామంది స్టూడెంట్స్ మా సిలబస్ అయిపోయింది, మేము ఎన్సీఆర్టీలు చదివేసాము, అది చదివేసాము అనుకుంటారు. చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో దానికంటే ముఖ్యం మీకు అవసరమైన స్కిల్స్, ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం కావచ్చు, బిట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం కావచ్చు, అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన ఆన్సర్స్ రాయడం కావచ్చు. ఈ ఆన్సర్స్లో మళ్ళీ ఇంట్రో ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి, ఇట్లాంటి అన్నీ కూడా మీరు నేర్చుకొని ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని వెళ్తూ ఉండాలి. కూర్చొని అలా చదువుకుంటూ ఉంటే ఏమీ రాదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ యూ, ఈవెన్ దోస్ హూ ఆర్ ఆన్ సెల్ఫ్ ప్రిపరేషన్ మోడ్, డిఫరెంట్ వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ సెల్ఫ్ ప్రిపరేషన్ మోడ్లో ఉన్న వాళ్ళకి కూడా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో ఫర్ దిస్ కోర్స్ అన్లెస్ సమ్వన్ పుట్స్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్. మీరే చదువుకోండి, మీరే చేయండి, కానీ ఒక ఆన్సర్ రాయండి, కరెక్ట్ చేయించుకోండి. అది లేకపోతే మాత్రం సఫర్ అవుతారు. దట్ ఈస్ ద రీజన్ LTEX క్లాసెస్ ఎక్కడా లేని విధంగా ఇలాంటి కోర్స్ని తీసుకురావడం అనేది జరిగింది. So make use of this. As I told you, you only have 4 days left to join our full length UPSC course. ఇది జాయిన్ అయితే మీకు ఆన్సర్ రైటింగ్ కూడా ఫ్రీగానే వచ్చేస్తుంది. అండ్ న్యూ బ్యాచెస్ మనకి అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది మన ఫీ స్ట్రక్చర్. యూ ఆల్సో హ్యావ్ EMI ఆప్షన్. అండ్ ఇది కాంటాక్ట్ నెంబర్. టేక్ కేర్, బాయ్.